అండి, ఇవాళ మనం ఒక డిఫరెంట్ రెసిపీ నేర్చుకోబోతున్నాము. దీన్ని శనగల రొట్టె అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 4-5 గంటలు నానబెట్టుకున్న శనగలు, బియ్యం, ఉప్పు, అలాగే కొద్దిగా నూనె. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని మిక్సీలో వేసి ఈ విధంగా రవ్వలాగా చేసుకోవాలి. ఈ రవ్వ ఉప్మా రవ్వలాగా సన్నగా ఉండాలండి, లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళని పోసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి శనగలు యాడ్ చేసుకోవాలండి. శనగలకి మొలకలు రావాలంటే ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం రవ్వను వేసి ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ కలిసాక కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇందాక మనం తయారు చేసుకున్న రవ్వని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఈ రవ్వ ముద్దని ఇప్పుడు ఆయిల్ మీద ఈ విధంగా రొట్టెలాగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి. రొట్టెని పల్చగా చేసుకోవాలండి, లేదంటే ఉడకదు. ఇలా ఒత్తుకున్న తర్వాత మూత పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి, మన శనగల రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ రొట్టెని శనగలతోనే కాకుండా పచ్చిశనగ పప్పుతో, బొబ్బర్లతో, అలాగే అలసందలతో కూడా చేసుకోవచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి రెసిపీ తెలియదండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మీరే మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.